హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ షూర్. ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో మీరు ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏ టు జెడ్ టాపిక్స్ అనేవి తెలుసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు ఉగాది ముందు రోజు యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. దానికన్నా ముందు కూడా నేను మార్చ్ ఎండింగ్ ఉండడం వల్ల, సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉండడం వల్ల నేను ఆఫీస్‌లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. కొంచెం లెగ్స్ అవి ఇవి కొంచెం ఇంజ్యూర్ అయ్యాను. సో ఈ చెయ్యి కూడా లోపల ఇంజ్యూర్ అనేది ఉంది. సో ఇప్పుడు కంప్లీట్‌లీ రికవరీ అయ్యాను. సో ఇప్పుడు ఐయామ్ ఓకే. సో అందుకే ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. ఇక నుంచెల్లి రెగ్యులర్‌గా మనం వీడియోస్ అనేవి వీడియోలకి వెళ్ళినట్లయితే ఈరోజు మనము రీసెంట్‌లీ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ అంటే ఏమిటి? అండ్ ఈ సమ్మర్‌లో మనము ప్రైవేట్ కార్ ఇన్సూరెన్స్‌లో ఒక మెయిన్ యాడ్ ఆన్ తీసుకోవాలి. ఆ యాడ్ ఆన్ ఏమిటి? అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. రీసెంట్‌లీ మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఐఆర్‌డీఏ నుంచెల్లి అండ్ కొన్ని థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ నుంచెల్లి ఒక డేటా అనేది వచ్చింది. సో ఈ డేటా ప్రకారం అప్రాక్సిమేట్‌లీ 4,43,366 మంది రోడ్ యాక్సిడెంట్‌లో ఇంజ్యూర్ అయ్యారు. సో మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, డైలీ ఎంతమంది రోడ్ యాక్సిడెంట్స్‌లో ఇంజ్యూర్ అవుతున్నారో. సో వారి కోసమే మీరు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అనేది ఇన్సూరెన్స్ చేసుకోండి. కేవలం రూ. 1,250. కొన్ని కంపెనీలో అయితే మీకు 500 నుంచెల్లి కూడా పాలసీలు అనేవి ఉన్నాయి. 5,00,000 సమ్ ఇన్ష్యూర్డ్‌కి మీకు కేవలం రూ. 500 నుంచెల్లి స్టార్ట్ అవుతుంది. యాజ్ యూ నో, ఇప్పుడు మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రైవేట్ కార్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకుంటున్నట్లయితే, లేదంటే కొత్త ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే అందులో టైర్ ప్రొటెక్షన్ కవరేజ్ తీసుకోండి ఫ్రెండ్స్. యాడ్ ఆన్ కవరేజ్‌లో టైర్ ప్రొటెక్షన్ తీసుకోండి. ఈ సమ్మర్‌లో ఒకవేళ మన టైర్స్ గనుక బ్లాస్ట్ అయినా లేదనుకోండి, కట్స్ అయినా అంటే టైరు క్రాక్స్ రావడం లాంటివి ఏమైనా అయినా కూడా మీరు ఒకవేళ టైర్ ప్రొటెక్షన్ కవరేజ్ తీసుకుంటే మీకు న్యూ టైర్ రీప్లేస్మెంట్ అనేది వస్తుంది. నార్మల్‌గా జనరల్‌గా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌లో మీకు ఈ కవరేజ్ అనేది ఉండదు. మీరు స్పెసిఫైగా యాడ్ ఆన్ ఇన్సూరెన్స్‌లో టైర్ ప్రొటెక్షన్ కవరేజ్ తీసుకుంటేనే మీకు ఈ టైర్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. మీకు అప్రాక్సిమేట్‌లీ వెహికల్ వేరియేషన్ బట్టి మీకు 500 నుంచెల్లి 1,500 లోపల ఈ టైర్ ప్రొటెక్షన్ కవరేజ్ అనేది వస్తుంది. అండ్ రీసెంట్‌లీ మన తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ మ్యాండేట్ చేసింది ఫ్రెండ్స్. అందరికీ తెలిసే ఉంటది. దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు నిజమేంటి? అసలు హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ అంటే ఏంటి? అని మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్. హెచ్ఎస్ఆర్‌పి. హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్‌కి, నార్మల్ నంబర్ ప్లేట్‌కి డిఫరెంట్ ఏంటి అంటే, హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ అనేది ఆర్‌టీఓ వాళ్ళు మాత్రమే ఇస్తారు. అండ్ మీకు ఆ నంబర్ ప్లేట్‌లో హోలోగ్రామ్ వస్తుంది. దాని కింద ఐఎన్‌డి అని రాసుంటుంది. దాని కింద మళ్ళీ ఒక స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది. దాని తర్వాత మనకి మన నంబర్ అనేది ఉంటుంది. సో ఇదంతా కలిపి మనకి హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్‌లో మాత్రమే వస్తుంది. మనం నార్మల్‌గా రేడియన్ షాప్స్‌కి ఎళ్లి నంబర్ ప్లేట్ అనేది ఏయించుకుంటాం. అలాంటి నంబర్ ప్లేట్స్ అనేవి ఇల్లీగల్ ఫ్రెండ్స్. అండ్ చాలామంది కొందరేంటంటే అక్షరాలు వాళ్ళకి నచ్చిన నంబర్ పెద్దగా పెట్టుకొని మిగతా నంబర్ చిన్నగా పెట్టుకోవడం, లేదనుకోండి ఏదైనా ఫ్యాన్సీ నంబర్ లాగా 0001 అని ఉంటే అది పెద్దగా పెట్టేసి మిగతా నంబర్‌లన్నీ చిన్నగా పెట్టుకొని ఇలాంటివి చేశాయి ఫ్రెండ్స్. సో అవన్నీ ఇల్లీగల్ నంబర్ ప్లేట్స్. అంటే వాటికి గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వలేదు. అలా పెట్టుకుంటే కూడా మీకు తెలంగాణ ఆర్‌టీఏ రూల్ ప్రకారం రూ. 1000 చలాన్ ఏస్తున్నారు ఆల్రెడీ. సో హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ తీసుకోవాలి. సో ఈ హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ ఎవరు తీసుకోవాలి అంటే, ఎవరైతే వెహికల్ 2019 కన్నా ముందు తీసుకున్నారో వాళ్ళు మాత్రమే హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ తీసుకోవాలి. 2019 తర్వాత ఎవరైతే వెహికల్ తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి. మీరు ఆర్‌టీఓ ఆఫీస్ దగ్గర కానీ, ఒకవేళ మీరు షోరూమ్‌లో తీసుకుంటే షోరూమ్ వాళ్ళు గాని మీకు హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్ ఇచ్చి ఉంటారు. ఒకవేళ అలా తీసుకోకుండా మీరు బయట నుంచెల్లి నంబర్ ప్లేట్ ఏసుకున్నట్లయితే మీరు ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళి ఇప్పుడు కూడా మీరు హెచ్ఎస్ఆర్‌పి నంబర్ ప్లేట్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఇక్కడ నా సబ్‌స్క్రైబర్స్‌కి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక క్వెషన్ ఫ్రెండ్స్. మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నదా? ఉంటే ఏ కంపెనీలో ఉన్నది? ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంపెనీలో ఉంటే దాని యొక్క సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత? మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకు అంటే, నాకు పర్సనల్‌గా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో 10,00,000 సమ్ ఇన్సూరెన్స్ ఉంది. అండ్ టాప్ అప్ పాలిసీ నేను ఇఫ్కో టోక్యోలో 50,00,000కి తీసుకున్నాను. ఇదేంటి 10,00,000 ఒక దగ్గర, 50,00,000 ఒక దగ్గర, అమౌంట్ ఏమన్నా ఎక్కువ ఉందా అని మీరు అనుకోవచ్చు. సో నా బేస్ పాలిసీ 10,00,000కి నేను పే చేసిన అమౌంట్ 16,000 ఫ్రెండ్స్. అండ్ నేను 50,00,000 సమ్ ఇన్ష్యూర్డ్ టాప్ అప్ పాలిసీకి నేను పే చేసిన అమౌంట్ వచ్చేసి
5200. నమ్మలేకపోతున్నారా? అవును. టాపప్ పాలిసీ అంటే ఏమిటి? టాపప్ పాలిసీ ఎవరు తీసుకోవాలి? ఎవరికి యూజ్ అవుతుంది అని మన నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్. ఇట్స్ ఎన్ ఇన్స్యూరెన్స్ ఛానల్. మీకు ఇన్స్యూరెన్స్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా వెహికల్ కొటేషన్ కావాలి అంటే నా నెంబర్ 9010630704 లేదా 9492130704కి మీరు కాల్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ 24/7 అవైలబిలిటీ ఉంటాను. నా కింద 6 మెంబర్స్ ఇంకా వర్క్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మీరు కొటేషన్ అడగడానికి మొహమాటం పడకండి. సో, కొటేషన్ అడిగినంత మాత్రాన పాలిసీ చేసుకోవాలని లేదు. మీకేదైనా డౌట్స్ ఉంటే కూడా ఆల్రెడీ మీరు వేరే దగ్గర ఇన్సూరెన్స్ చేసుకున్నారు. క్లైమింగ్‌కెళ్లారు. క్లైమింగ్‌లో ఏదో ఇష్యూ ఉన్నది. అక్కడ మీకు ప్రాపర్ రెస్పాన్స్ దొరకట్లేదు అంటే దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు నాకు తెలిసిన ఏదన్నా ఉంటే కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లైమింగ్‌లో గానీ లేదనుకోండి పాలిసీ రెన్యువల్ టైమ్‌లో లేదనుకోండి ప్రీమియం ఎక్కువ ఉంది. లేదంటే మీకేమైనా డౌట్స్ ఉన్నాయి. సో, నేను వేరే దగ్గర ఇన్సూరెన్స్ చేసుకుంటా. కానీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అంటే కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా మోటివ్ వచ్చేసి ఒకటే ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఇన్సూరెన్స్ చేసుకున్నా కరెక్ట్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. సో, నా దగ్గర కాకపోయినా వేరే దగ్గర చేసుకున్నా పర్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్. ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్ ఛానల్.